విశాఖలో పెట్టుబడుల సదస్సు జరగనుంది. ఈ నెల 14 నుంచి 2 రోజుల పాటు ఈ సదస్సు కొనసాగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ పారిశ్రామికవేత్తలు, దేశీయ, విదేశీ ప్రతినిధులు, వాణిజ్యవేత్తలు, ప్రముఖ కంపెనీల సీఈఓలు ఇలా అంతా క్యూ కట్టనున్నారు. దీంతో ప్రపంచం చూపు విశాఖపై పడనుంది. కీలక ఒప్పందాలు జరగనున్నాయి. పెట్టుబడులకు స్వర్గధామంగా విశాఖ నిలవనుంది. అయితే ఇప్పటి వరకు విశాఖలో 4 పెట్టుబడి సదస్సులు జరిగాయి. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు విశాఖ వేదికగా సిఐఏ ఆధ్వర్యంలో 3 సార్లు పెట్టుబడుల సదస్సు నిర్వహించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023లో సొంతంగానే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించారు. అయితే సిఐఏ ఆధ్వర్యంలో జరిగిన పెట్టుబడుల సదస్సులో జరిగిన ఒప్పందాలే అమలు జరిగాయి. నవ్యాంధ్రప్రదేశ్లో ఈ తరహా ప్రయత్నాలు అప్పట్లో జరగలేదు. కేంద్ర ప్రభుత్వం సైతం అనుకున్న స్థాయిలో సహకారం అందించలేదు. ఈసారి ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామి కావడంతో రాజకీయ తప్పిదాలకు గుణపాఠం నేర్చుకోవడం ఏపీకి కలిసి వచ్చేలా ఉన్నాయి. విశాఖలో పెట్టుబడుల సదస్సుకు ఒక రకమైన అనుకూల వాతావరణం ఏర్పడడానికి ముమ్మాటికి గూగుల్ డేటా సెంటర్ కారణం. ఆసియాలోని అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఒప్పందం జరగడం ఈ పెట్టుబడుల సదస్సుకు సరికొత్త శోభను ఇచ్చింది. జగన్ నేతృత్వంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహించారు. వైసీపీ హయాంలో పారిశ్రామిక అభివృద్ధి జరగలేదన్న విమర్శలొచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వం ఒక సమ్మిట్ నిర్వహించింది. అది కూడా సరిగ్గా ఎన్నికలకు ముందు 2023లో. చాలా రకాల ఒప్పందాలు జరిగాయి. పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని వైసీపీ చెప్పింది. కానీ దానికి కార్యాచరణ ప్రారంభం కాక మునిపే ఎన్నికలొచ్చాయి. అధికార మార్పిడి జరిగింది. దీంతో ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. అంతకుముందు 3 సార్లు చంద్రబాబు హయాంలో పెట్టుబడుల సదస్సులు జరిగాయి. అప్పట్లో అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ జరపాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే ఈ 3 సార్లు జరిగిన సదస్సుల పుణ్యమాని కొన్ని రకాల పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. అలా వచ్చిందే అనంతపురం కియా పరిశ్రమ. చాలా రకాల పరిశ్రమలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. కానీ వైసీపీ తప్పిదాలను ఒప్పందాలు రద్దు చేసింది. 25% లోపు పనులను గుర్తించి ఆపింది. అలాగని కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయలేకపోయింది. అయితే గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబు చాలా రకాలుగా ఆలోచించి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడమే కాదు, వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నారు.